బేబీ సినిమాతో సినీ ప్రియుల్ని మెప్పించిన నటుడు విరాజ్ అశ్విన్. ఇప్పుడు అతను హీరోగా అనుప్రసాద్ తెరకెక్కించిన చిత్రమే జోరుగా హుషారుగా. ప్రచార చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. టైటిల్కు తగ్గట్టుగానే ఇది జోరుగా హుషారుగా సాగిందా లేదా అని కథలోకి వెళ్తే, పోజంపల్లిలోని ఓ చేనేత కుటుంబానికి చెందిన కుర్రాడు సంతోష్ విరాజ్ అశ్విన్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తానని పట్టుబట్టి తండ్రి చేత సొసైటీలో 20 లక్షల అప్పు చేయించి ఆ డబ్బుతో హైదరాబాద్కు వస్తాడు. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కట్టించుకున్న కన్సల్టింగ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో రోడ్డున పడతాడు. దీంతో స్నేహితుడి సాయంతో సాక్షి మీడియా ఆఫీస్లో సాఫ్ట్వేర్గా ఉద్యోగం సంపాదిస్తాడు. తనకొచ్చే చాలని జీతంతో తండ్రి అప్పు తీర్చడం పెద్ద సమస్యగా మారుతుంది. బ్యాంకులో లోన్ కోసం ప్రయత్నించగా తనకొచ్చే జీతానికి అంత పెద్ద మొత్తం అప్పు ఇవ్వడం కుదరదని చెబుతారు. దీంతో తన బాస్ ఆనంద్ మధునందన్ను మెప్పించి జీతం పెంచుకునేందుకు ఓ ప్రణాళిక రచిస్తాడు సంతోష్. 35 ఏళ్ళు వచ్చినా పెళ్లికాక ఇబ్బంది పడుతున్న తన బాస్ను ఎలాగైనా పెళ్లిపీట లెక్కించాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆఫీసులోని ఉద్యోగానికి చేరుతుంది సంతోష్ ప్రేయసి నిత్య పూజిత పొన్నాడ. ఆఫీసులో ఉన్న పరిస్థితుల వల్ల సంతోష్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టొద్దని నిత్యకు చెబుతాడు. కొన్ని అనూహ్య పరిణామాల వల్ల సంతోష్ ప్రేమ ఉద్యోగం చిక్కుల్లో పడుతుంది. సంతోష్ తన ప్రేమను ఆఫీసులో చెప్పకూడదని ఎందుకు అనుకున్నాడు. తన బాస్ వల్ల అతని ప్రేమకు ఎదురైన చిక్కులేంటి, తండ్రితో చేయించిన అప్పు తీర్చేందుకు సంతోష్ ఏం చేశాడు అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇదొక రొటీన్ ప్రేమ కథా చిత్రం. దీనికి తండ్రి సెంటిమెంట్ను జోడించి భావోద్వేగపూరితంగా నడిపించే ప్రయత్నం చేశారు. అటు ప్రేమ కథలో కొత్తదనం లేకపోవడం, ఇటు తండ్రి తనయుల అనుబంధాల్లోని ఎమోషన్ను సరిగ్గా చూపించలేకపోవడంతో ఇదొక వృధా ప్రయత్నంలా అనిపిస్తుంది. సంతోష్ ప్రపంచం, అతని ప్రేమ కథ, ఆఫీస్ వాతావరణాన్ని పరిచయం చేస్తూ సినిమా కాస్త రొటీన్గానే మొదలవుతుంది. ఆ తర్వాత నిత్య అతని ఆఫీసులో జాయిన్ అవ్వడంతో కథలో కాస్త వినోదం మొదలవుతుంది. తన ప్రేమ కథను దాచిపెట్టి సంతోష్ ఆఫీసులో పడే ఇబ్బందులు కాలక్షేపాన్నిస్తాయి. ఈ క్రమంలోనే అతను నిత్యకు తన పాత ప్రేమ కథను వివరిస్తాడు. ఆ ఎపిసోడ్ బోరింగ్గా అనిపిస్తుంది. విరామానికి ముందు సుచిత్ర తన బాస్ ఆనంద్ను ప్రేమిస్తున్నట్లు సంతోష్కు చెప్పడం, వాళ్ళిద్దరిని కలపడం కోసం అతడు రంగంలోకి దిగడం, ఈ క్రమంలో ఆనంద్ సంతోష్కు ట్విస్ట్ ఇవ్వడంతో కథ ఆసక్తిగా మారుతుంది. ఇక ద్వితీయార్థమంతా సంతోష్ తన ప్రేమను ఆనంద్ దగ్గర ఎలా బయటపెట్టాడు, నిత్యపై నుంచి అతని దృష్టి మళ్లించి సుచిత్రను ఎలా దగ్గర చేశాడు, తండ్రి అప్పు తీర్చడం కోసం ఏం చేశాడు అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ప్రథమార్థంతో పోలిస్తే ఈ ద్వితీయార్థంలోనే కాస్త కాలక్షేపం దొరుకుతుంది. ఓవైపు ఆనంద్ ప్రేమ పేరుతో నిత్య వెంటబడటం, మరోవైపు తన ప్రేమను బయటపెట్టలేక సంతోషపడే ఇబ్బంది, ఈ మధ్యలో సుచిత్ర తన ప్రేమను గెలిపించుకోలేక సతమతమయ్యే తీరు వినోదం పంచుతాయి. ఊళ్ళో సంతోష్ తండ్రిని అప్పు తీర్చమంటూ సొసైటీ పెద్దలు పంచాయతీ పెట్టడం, ఈ క్రమంలో అతన్ని అవమానించడం, దీంతో సంతోష్ అప్పు తీర్చడంపై మళ్లీ దృష్టి పెట్టడంతో కథ కాస్త సీరియస్గా మారుతుంది. ఇక క్లైమాక్స్లో ఆనంద్ సంతోష్ మధ్య జరిగే సంభాషణలు, సుచిత్ర ప్రేమను గెలిపించడం కోసం నిత్య సంతోష్ పడే ఇబ్బందులు ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి. ముగింపు ఊహలకు తగ్గట్లుగానే ఉన్నా పర్వాలేదనిపిస్తుంది. మధ్యతరగతి కుర్రాడిగా సంతోష్ పాత్రలో విరాజ్ చక్కగా ఒదిగిపోయాడు. ఇటు కామెడీ సన్నివేశాల్లో, అటు భావోద్వేగపూరిత సన్నివేశాల్లోనూ చక్కటి నటన కనబరిచాడు. పూజిత అందం, అభినయంతో ఆకట్టుకుంది. సోను ఠాకూర్ పాత్రకు కథలో అంత ప్రాధాన్యత లేదు. ఆమె ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకర్లా అడ్డు తగిలింది. విరాజ్ బాస్గా ఆనంద్ పాత్రలో మధునందన్, అలాగే ఫ్రెండ్గా రాజేష్ ఖన్నా పంచిన వినోదాలు అందరినీ మెప్పిస్తాయి. బ్రహ్మాజీ, సాయి కుమార్, సిరి హనుమంత్, రోహిణి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు రాసుకున్న ప్రేమ కథలో కొత్తదనం లేదు. అలాగే ఫాదర్ సెంటిమెంట్ను భావోద్వేగభరితంగా రాసుకోలేకపోయారు. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం బాగున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విరాజ్ నటన, ద్వితీయార్థంలో పండే వినోదం, బలహీనతలు, కొత్తదనం లేని కథ, సాగతీత సన్నివేశాలు ప్రథమార్థం, చివరిగా ద్వితీయార్థంలోని ఆ జోరు హుషారు. ఈ సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.